టాలీవుడ్లో ఇప్పుడు కొత్త సెంటిమెంట్ పుట్టుకొచ్చింది. హీరో ఎవరైనా సరే వన్స్ త్రిషతో జోడీ కడితే చాలు బ్లాక్ బస్టర్ నడుచుకుంటూ వస్తుంది. కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ వచ్చి పడుతుంది. మొన్న విజయ్, నిన్న అజిత్, ఇప్పుడు సూర్య, అందరూ కూడా ఈ సెంటిమెంట్ రిపీట్ చేసిన వారే. ఒక్కో సమయంలో ఒక్కో కథానాయిక గోల్డెన్ లెగ్ గా వెలుగుతుంది. కానీ త్రిష మాత్రం స్టార్ హీరోతో జోడీ కట్టిన ప్రతిసారి గోల్డెన్ లెగ్ గా మారుతుంది. 2023లో లియో కోసం విజయ్ తో 15 ఏళ్ల తర్వాత జోడీ కడితే తమిళ బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోయింది. విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ పడింది. ఈ చిత్రం సరాసరి 600 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఆ తర్వాత అజిత్ పూర్తిగా ఫ్లాప్ లో ఉన్నప్పుడు అతనితో కలిసి గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రంలో నటించింది త్రిష. 2015లో విడుదలైన ఎన్ఐ ఆరిందాల తర్వాత వీరిద్దరూ కలిసి నటించడంతో గుడ్ బ్యాడ్ అగ్లీకి మంచి క్రేజ్ వచ్చింది. అందుకు తగ్గట్లే అజిత్ కు బ్లాక్ బస్టర్ వచ్చింది. ప్రస్తుతం తమిళనాడు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న కరుప్పులోనూ త్రిష కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. దాదాపు 2 దశాబ్దాల తర్వాత సూర్యతో మరోసారి జోడీ కట్టింది త్రిష. సినిమా విడుదలైన 3 రోజుల్లోనే 150 కోట్లు రాబట్టి సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం 200 కోట్ల క్లబ్ వైపు వేగంగా పరుగులు తీస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.